హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై కోడింగ్ ఫర్ యూ ఛానల్. టుడే టాపిక్ వచ్చేసి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఇన్ పైథాన్. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ మీన్స్ ఏ క్లాస్ ఈజ్ ఇన్హెరిట్స్ ఫ్రమ్ 2 or more పేరెంట్ క్లాసెస్. ఏమంటున్నారు? 2 or more పేరెంట్ క్లాసెస్ నుంచి ఒక చైల్డ్ క్లాస్ అనేది ఇన్హెరిట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, క్లాస్ సి ఇన్హెరిట్స్ ఫ్రమ్ బోత్ క్లాస్ ఏ అండ్ క్లాస్ బి. క్లాస్ ఏ క్లాస్ బి నుండి క్లాస్ సి అనేది ఇన్హెరిట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డయాగ్రామ్ చూడండి. క్లాస్ ఏ క్లాస్ బి, క్లాస్ ఏ క్లాస్ బి నుండి క్లాస్ సి అనేది ఇన్హెరిట్ అవుతుంది. ఇక్కడ క్లాస్ ఏ క్లాస్ బి ఏంటి? పేరెంట్ క్లాసెస్. పేరెంట్ క్లాసెస్ 2 or more పేరెంట్ క్లాసెస్ నుండి ఒక చైల్డ్ క్లాస్ అనేది ఇన్హెరిట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. క్లాస్ యానిమల్, క్లాస్ నేమ్ యానిమల్ అని చెప్పి తీసుకున్నాం. ఒక మెథడ్ అనేది క్రియేట్ చేసాం. డెఫ్ ఈట్ ఆఫ్ సెల్ఫ్. డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసాం, సెల్ఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసాం. సెల్ఫ్ మీన్స్ కరెంట్ మెథడ్స్ వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకుంటుంది. ఇక్కడ ఏం ప్రింట్ చేసాం? యానిమల్ ఈట్స్ అని చెప్పి ప్రింట్ చేసాం. ఇదేంటి? ఇది ఒక పేరెంట్ క్లాస్. ఇక్కడ ఏంటి? ఏ అనే పేరెంట్ క్లాస్ ఉంది, బి అనే పేరెంట్ క్లాస్ ఉంది. ఇప్పుడు మనం 2 పేరెంట్ క్లాసెస్ అనేవి తీసుకోవాలి. ఇప్పుడు ఏంటి? ఏ అనే పేరెంట్ క్లాస్ తీసుకున్నాం, డాగ్ అనే పేరెంట్ క్లాస్ అనేది తీసుకున్నాం. క్లాస్ డాగ్ అని చెప్పి తీసుకున్నాం. ఇక్కడ కూడా ఒక మెథడ్ అనేది క్రియేట్ చేసాం. డెఫ్ బార్క్ ఆఫ్ సెల్ఫ్. ఇక్కడ ఏంటి? డాగ్ బార్క్స్ అని చెప్పి ప్రింట్ చేసాం. ఇక్కడ ఏంటి? ఇప్పుడు 2 పేరెంట్ క్లాసెస్ అనేవి క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ ఏంటి? 2 పేరెంట్ క్లాసెస్ నుంచి ఒక చైల్డ్ క్లాస్ అనేది ఇన్హెరిట్ అవుతుంది. క్లాస్ క్యాట్ అని చెప్పి ఒక చైల్డ్ క్లాస్ అనేది తీసుకున్నాం. ఎక్కడి నుంచి? యానిమల్ డాగ్. యానిమల్ డాగ్ అనే పేరెంట్ క్లాసెస్ నుంచి క్యాట్ అనే చైల్డ్ క్లాస్ అనేది ఇన్హెరిట్ అయింది. ఇప్పుడు ఏంటి? క్యాట్ అనే చైల్డ్ క్లాస్కి యానిమల్ యొక్క ప్రాపర్టీస్ ఇన్హెరిట్ అవుతాయి, డాగ్కి ఉన్న ప్రాపర్టీస్ అన్నీ ఇన్హెరిట్ అవుతాయి. క్యాట్ అనే చైల్డ్ క్లాస్కి యానిమల్ డాగ్ 2 పేరెంట్ క్లాసెస్ యొక్క ప్రాపర్టీస్ చైల్డ్ క్లాస్కి ఇన్హెరిట్ అవుతాయి. చైల్డ్ క్లాస్ ఏంటి? క్లాస్ క్యాట్ అని చెప్పి తీసుకున్నాం. ఇక్కడ ఏంటి? ఒక మెథడ్ అనేది క్రియేట్ చేసాం. డెఫ్ సౌండ్ ఆఫ్ సెల్ఫ్ అని చెప్పి ఒక మెథడ్ అనేది క్రియేట్ చేసుకున్నాం, ప్రింట్ చేసాం. ఇక్కడ ఏంటి? మియో మియో అని చెప్పి ప్రింట్ చేసాం. ఇక్కడ ఏమవుతుంది? చైల్డ్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాం మనం. సి ఈక్వల్స్ టు క్యాట్ అని చెప్పి చైల్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాం. చైల్డ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ నుంచి చైల్డ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ యూజ్ చేసుకుని యానిమల్ క్లాస్ యొక్క మెథడ్ని కాల్ చేస్తాం, డాగ్ అనే క్లాస్ యొక్క మెథడ్ని కాల్ చేస్తాం, క్యాట్ అనే క్లాస్ యొక్క మెథడ్ని కాల్ చేస్తాం. చూడండి, సి డాట్ ఈట్, సి డాట్ బార్క్, సి డాట్ సౌండ్ మెథడ్స్ని మనం కాల్ చేస్తున్నాం. ప్రతి క్లాస్లో మెథడ్స్ని కాల్ చేస్తున్నాం. క్యాట్ అనే చైల్డ్ క్లాస్కి యానిమల్ డాగ్ యొక్క ప్రాపర్టీస్ అన్నీ చైల్డ్ క్లాస్లో ఉంటాయి. సో చైల్డ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం. మనకి ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయ్యి మనకి ఏం ప్రింట్ అవుద్ది? యానిమల్ ఈట్స్, డాగ్ బార్క్స్, మియో మియో అని చెప్పి మనకి అవుట్పుట్లో ప్రింట్ అవ్వాలి. ఏం ప్రింట్ అవుతాయి? యానిమల్ ఈట్స్, డాగ్ బార్క్స్, మియో మియో. ఇట్లా మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏం లేదు, 2 or more పేరెంట్ క్లాసెస్ నుంచి ఒక చైల్డ్ క్లాస్ అనేది ఇన్హెరిట్ అవుద్ది. ఈ పేరెంట్ క్లాసెస్ యొక్క ప్రాపర్టీస్ అన్నీ చైల్డ్ క్లాస్కి ఇన్హెరిట్ అయిపోతాయి. దిస్ ఈజ్ ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.